భువనగిరి మండలం బండసోమార విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. సబ్ స్టేషన్ లో కరెంట్ సప్లై రిజిస్టర్ ని తనిఖీ చేసి సబ్ స్టేషన్ ఆపరేటర్ తో కోమటిరెడ్డి మాట్లాడారు. 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధమన్నారు. 11 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అందులోనూ కోతలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులందరూ కష్టాల్లో ఉన్నారని, జీతాలు రాక ఈఎంఐలు కట్టగా అప్పుల పాలవుతున్నారని అన్నారు. 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ కు సవాల్ విసిరారు. మాటలు విన్నారు. 40 ఏళ్ళు సర్వీస్ చేసింది ఆయన. ఇవాళ చెప్పింది ఒకటే, 10, 11, 12 గంటల వరకు 3 ఫేజ్ కరెంటు రైతులకు వస్తుందని. మనం ఇప్పుడు బండసోమార సబ్ స్టేషన్ లో ఉన్నాము. బండసోమార సబ్ స్టేషన్ లో ఉన్నాం మనం ఇప్పుడు. నేను నిన్న మొన్న 2 రోజులు ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ఎవరో ఎన్ఆర్ఐ తెలిసి తెలియక అడిగిన ప్రశ్నకు ఆయన ఏది చెప్పిండు, ఈయన చెప్పిండు తెలియక నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం పని లేక, తిన్నది అరగక, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు సంపాదించుకొని మందిని తీసుకొచ్చి మనిషికి 500,000 రూపాయలు తెచ్చి ధర్నాలు చేసిండు. ఈ ఒకవైపు కేటీఆర్ 3 గంటలు కావాలన్నా, 3 పంటల కరెంట్ ఇచ్చే 24 గంటల విద్యుత్ కావాలన్నా అన్నాడు. దేశంలోకి ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు 3 ఫేజ్ కరెంటు 24 గంటలు ఎక్కడ ఎప్పుడు ఇయ్యలే. నేను ఈ సబ్స్టేషన్